విజయవాడ కానూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్ధార్థ కాలేజ్ దగ్గర గేదెను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి రోడ్డు పక్కన మురికి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది. స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. కారులో ఉన్న డ్రైవర్తో పాటు ఓనర్ చనిపోయినట్లు కూడా భావిస్తున్నారు. విజయవాడ కానూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్ధార్థ కాలేజ్ దగ్గర గేదెను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి రోడ్డు పక్కన మురికి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. రైట్, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ సమీపంలోని కానూరు సిద్ధార్థ కాలేజ్ ఒకటి రోజు జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా ఒకసారి భయాందోళనకు గురి చేసింది. విజయవాడ వైపు నుంచి కంకివారి వైపు వేగంగా వెళ్తున్న కారు సిద్ధార్థ కాలేజీ దగ్గరకు వచ్చే సమయంలో ఒకసారిగా రోడ్డు అవతల నుంచి గేదె పరిగెత్తుకుంటూ రావడం, ఆ గేదెను దిగొట్టుకున్న కారు ఆ పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న డ్రైన్ లో పడిపోయింది. ఈ ఘటనలో ఆ కారులో డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తితో పాటు పక్కన కూర్చున్న మరో వ్యక్తి కూడా చనిపోయారు, స్పాట్ లోనే చనిపోయారు. అయితే వీరు గుంటూరు చెందిన వాసులుగా పోలీసులు గుర్తించినప్పుడు కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణ అయితే చేపడుతున్నారు. అది ఘటన ప్రత్యక్షంగా చూసిన వారు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే కారు వెళ్తున్న సమయంలో గేదెను తప్పించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా గేదె సడన్గా అయిపోవటం, బలంగా గేదెను కూడా ఢీకోవడం, గేదె కూడా దూరంగా పడినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ వేగం కారణంగానే ఆ రోడ్డు యువతలో ఉన్న డ్రైన్ లో కారు పడిపోయిందని కూడా చెప్తున్నారు. ఈ మొత్తం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరులో ఉన్న కుటుంబ సభ్యులు కూడా సమాచారంగా విజయవాడ మార్చురికి మృతదేహాన్ని తరలించి ఆ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. మరొక చోట్ల వారు ఇక్కడ చేరుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అది ఘటన సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలించి ఈ ఘటన ఏ విధంగా జరిగింది, దీని ద్వారా విజయవాడ నగర వీధులు ఏ విధంగా అంశాలు కూడా ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అందులో కాలేజీ స్టూడెంట్స్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కూడా పెద్ద ఎత్తున కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటు ఇటు రోడ్లు దాడుతూ ఉంటారు. ఇటువంటి వేగాన్ని నియంత్రించే విధంగా దీని ద్వారా వాళ్ళు కూడా అవగాహన కల్పించే విధంగా పోలీసులు ఇప్పుడు అక్కడ చర్యలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.